బ్రో, ఈ యూనివర్స్‌లో ఫస్ట్ అండ్ ప్యూరెస్ట్ లవ్ స్టోరీ ఏంటో తెలుసా? అది హ్యూమన్ లవ్ కాదు. ఆ శివయ్య, పార్వతమ్మ డివైన్ లవ్. లెట్స్ డైవ్ ఇంటు ద స్టోరీ. సతీదేవి స్వయంగా శక్తి స్వరూపం. దక్షకుని కుమార్తె, ప్రిన్సెస్ లైఫ్. ఏం కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచి ఆమె మైండ్‌లో ఒక్కరే, ఆయనే మహాదేవుడు. ట్విస్ట్ ఏంటంటే ఒకసారి కూడా ఆయన్ని చూడలేదు. మరి మన శివయ్య శ్మశానవాసి, బాడీ అంతా విభూతి, లోకానికి భయంకరంగా కనిపిస్తారు. దక్షకునికి ఆయనంటే అస్సలు ఇష్టం లేదు. కానీ సతీ రూపం చూడలేదు, తత్వం చూసింది. ఆమె నిరంతరం శివయ్య ధ్యానంలోనే ఉండేవారు. ఆమె భక్తిని చూసి శివయ్య యాక్సెప్ట్ చేసి ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు దక్షక యజ్ఞం చేస్తున్నాడు. శివయ్యని ఇన్వైట్ చేయలేదు. శివయ్య చెప్పారు పిలవని ప్లేస్కి వెళ్ళొద్దు. కానీ సతీ వెళ్ళింది. అక్కడ దక్షక శివుణ్ణి అవమానించాడు. అప్పుడు సతీదేవి ఈ శరీరం నీ నుండే వచ్చింది కదా, నాకు అవసరం లేదు అని యోగాగ్నిలో తనని తానే త్యాగం చేసింది. ఇది విని శివయ్య శాంతమైన యోగి నుండి రుద్రుడు అయ్యారు. భయంతో ప్రపంచం కంపించింది. దేవతలంతా కలిసి ఆయన్ని కూల్ చేశారు. అప్పుడు సతీదేవి శరీరాన్ని తీసుకొని లోకమంతా తిరిగారు విరహంతో. కానీ ఆ లవ్కి ఎండింగ్ ఉందా? లేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత సతీదేవి మళ్ళీ జన్మించింది, పార్వతీదేవిలాగా. మళ్ళీ శివయ్యతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిశారు, లోక కళ్యాణం జరిగింది. లవ్ కోసం ఆ మహాదేవుడే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సతీదేవి మళ్ళీ జన్మించింది. ఇదే కదా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అంటే. కానీ మనం ఈ టెంపరరీ అటాచ్మెంట్స్కి లవ్ అని పేరు పెట్టి లవ్ వాల్యూ తీస్తున్నాం. నిజమైన లవ్ అంటే జన్మలు మారిన మనసు మార్చని బంధం. అదే శివపార్వతుల ప్రేమ. హర హర మహాదేవ్.